ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా మే నెల 8వ తారీఖు 2024 బుధవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. దేవుని బిడ్డారా, కొన్ని దినాల నుంచి అనగా సోమవారం నుంచి మనము దేవుని క్రియలు ఆశ్చర్యకరమైనవి, దేవుని క్రియలు ఆశ్చర్యకరమైనటువంటి అంశం మీద అనేక విషయాలు ధ్యానించడానికి ప్రియ ప్రభు కృప చూపించాడు. 139 కీర్తన 14 వచనం ప్రకారంగా, నీవు నన్ను కలుగు చేసిన విధ్వంసుడుగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని దావీదు భక్తుడు దేవుని యొక్క క్రియలను, మానవ నిర్మాణాన్ని, ఆ యొక్క విధానాన్ని దేవుడు ఏ రీతిగా ఆశ్చర్యకరంగా చేశాడు, ఆ విషయాలన్నీ కూడా ధ్యానించడానికి ప్రియ ప్రభు గత 2 దినాలు కృప చూపించాడు. మరి ఈ దినము మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నామండి. నేర్చుకొని మనం ఈ దినము ఈ యొక్క అంశాన్ని ముగించుకోబోతున్నాం. దేవుని వాక్యం చదువుకుందామని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒకసారి మృతి పొందవాలని నియమించబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ రోజుల్లో మనుషులు తమ దేహాన్ని, మేధస్సును ఈ లోక సంబంధమైన వాటితో నింపుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారండి. కానీ తమలో ఉన్న ఆత్మను గురించి పూర్తిగా విస్మరిస్తున్నారు. అయితే వారి ఆత్మ సృష్టికర్త అయిన దేవునితో సంబంధం కలిగి ఉండే అంత వరకు తృప్తి చెందనేరదు, శాంతి సంతోషాన్ని కలిగి ఉండనేరదు. మనిషి జీవితంలో విరక్తిని కలిగించే, నిర్వీర్యం చేసే శూన్యత ఉన్నది. మనిషి తనలోని శూన్యతను ఈ లోక సంబంధమైన సుఖాలు, నాగరికతలతో నింపుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నాడు. కానీ అదంతా వ్యర్థమైనటువంటి ప్రయాసం. వ్యర్థము సూర్యకిరణత జరిగేంత కూడా ప్రయాసం వ్యర్థం అంటాడు ప్రసంగి ఆ గ్రంథంలో. అది లైంగిక సుఖమే కానివ్వండి, సంపద లేక గౌరవ ప్రతిష్టలే కానివ్వండి, అంతిమ ఫలం విరక్తియే. సరైన దాంతో కాకుండా ఇతరమైన వారిగా ఎన్నిటితోనైనా ఒకడు తృప్తి చెందనేరాడు కదా. కనుక దేవుని బిడ్డారా, మనకు తృప్తి కలగాలంటే, సంతోషం, ఆనందం కలగాలంటే ప్రియ ప్రభుత్వం మనం సహవాసం చేయాలండి. మన సృష్టికర్తతో ఐక్యత కలిగి ఉండాలండి. మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నింపబడను, ఆ తర్వాత తీర్పు జరుగునని హెబ్రీ 9వ అధ్యాయం 27 వచనం మనం చదివాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహము జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలసినను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు భక్తుడు రాస్తున్నాడు. యేసు ప్రభు ఈ రీతిగా చెప్పాడు, పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడు అన్నిటికీ చనిపోడని యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు ప్రియ ప్రభు వారు సెలవిచ్చాడు. మన పాపముల కొరకు చనిపోవడానికి, మనల్ని మరణం నుండి, పాపం నుండి, శాపం నుంచి విడిపించడానికే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు వారు తన సొంత రక్తం చేత మరణాన్ని జయించాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేటకును, జీవితకాలం అంతా మరణం భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడైనట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచనాలు చూస్తున్నాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం కలుగుగా అంటాడు పౌలు భక్తుడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 55 నుంచి 57 వచనాలు. పాపముల గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చేస్తున్న హెచ్చరికలు నీవెరుగుదువా సహోదరుడా, సహోదరి? పాపం వల్ల వచ్చి జీతం మరణమట. మనం ఏదైనా ఉద్యోగం, ఏదైనా పని చేసినట్లయితే నెల వచ్చేసరికి జీతం ఇస్తారు. కానీ పాపం చేయటం వల్ల కూడా జీతం ఉందంట. ఆ జీతం ఏంటంటే మరణం. అది నిత్య మరణం, అది 2వ మరణం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదంట. యుగాలు ఆ యొక్క అగ్నిలో అల్లాడుతూ ఉండాలి. నీవు ఇష్టపూర్వకంగా చేసిన పాపం మూలంగా దేవుడిచ్చిన బహుమానమైన నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకున్నావనే నిజమైన పశ్చాత్తాపం, ఆత్మీయ ఒప్పుకోలు నీకున్నట్లయితే నీకున్న చివరి ఆశ మరియు ఆశ్రయము ఏమిటంటే నీ పాపమును భరించిన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్షించే హస్తాన్ని వెతకడమే. తాను కల్వరి శిలువపై చేసిన బలియాగం ద్వారా ఆ పాపపు
అగాధమును పూడ్చివేశాడు. దేవుని స్తోత్రం. పాప మరణములపై ప్రియ ప్రభు సాధించిన శాశ్వతమైన విజయం ఇంకనూ నీకు అందుబాటులో ఉన్నది సహోదరుడా, సహోదరి. విశ్వాసం ద్వారా దాన్ని ఉచితంగా నువ్వు సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయి. దేవుని బిడ్డ, పశ్చాత్తాపంతో ప్రభు తట్టు తిరుగు. దావీదు వలె, ప్రభువా నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుడుచున్నది, అందుని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానని మనం చెప్పగలం. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. స్వదేశీల నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పొంపుతున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డలకు ధనిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. వారి హృదయవాంఛలు తీర్చండి ఆయన. మా తండ్రి, ఏ కుటుంబాలు అయితే వ్యాధి బాధలతో, సమస్యలతో, కష్టాలతో, వేదనలతో, నాయన కోర్టు సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఆ నాయన కుమారుల వివాహం కాక, మరి సరైన ఉద్యోగం లేక, చాలని జీతాలతో బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఇప్పుడే కార్యం జరిగించండి. స్వస్థత కావాల్సిన బిడ్డలకు స్వస్థత, ఆరోగ్యం, శాంతి సమాధానం కావాల్సిన బిడ్డలకు శాంతి సమాధానం, వివాహం కావాల్సిన బిడ్డలకు యేసు నామములో ఈ నెలలో వివాహాలు జరుగునుగాక. ఉద్యోగం లేని బిడ్డలకు యేసు నామములో ఈ నెలలోనే వారు అర్హత మించిన ఉద్యోగాలు జరుగునుగాక, వచ్చునుగాక. అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్యకారాలు జరుగునుగాక, ప్రమోషన్లు వచ్చునుగాక. మరి విదేశాలు వెళ్ళటానికి, పై చదువులు చదవటానికి వెళ్ళటానికి, వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్టి కార్యం జరిగించుకొని మరి నాయన అద్భుతంగా ఈ నెలలో వారికి వీసాలు వచ్చునుగాక. ప్రతి ఆటంకం అడ్డు తొలగించబడునుగాక. గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం తండ్రి. నాయనాని స్తోత్రాలు చెల్లించుకుని హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న దాసురాన్ని, విధవరాన్ని, దిక్కులేని బిడ్డలను, తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవస్థ క్రీస్తు చేస్తున్న మమ్మల్ని తీర్చండి ఆయన. నాయనాని ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేయండి. ఉదయం నాయన గృహం దగ్గర బయలుదేరి సాయంకాలం గృహం చేరుపర్యంతం నీ దూతలు కావలించండి. ప్రతి విధమైన కీడు నుంచి, ప్రమాదం నుంచి, తెలియకుండా వచ్చి అపాయాల నుంచి తప్పించి నాయన క్షేమంగా సాయంకాలం గృహం చేరుపర్యంతము కృపాక్షేమని బిడ్డల వెంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.